పేరుకి అంతర్జాతీయ ప్లేయర్లే అయినా రిజర్వ్ బెంచ్ కు పరిమితమై ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ లక్నో సూపర్ జైంట్స్ టీమ్ లో ఉన్నాడు. కానీ ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. న్యూజిలాండ్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసిన్ కారణంగా గ్లెన్ ఫిలిప్స్ కి ఇప్పటిదాకా తుది జట్టులో చోటు దక్కలేదు. భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ని కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఫిలిప్స్ సాల్ట్ కారణంగా శ్రీకర్ భరత్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. వెస్టిండీస్ బ్యాటర్ రూథర్ఫర్డ్ కూడా కేకేఆర్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ ని 4.2 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ సీజన్ లో ఇప్పటిదాకా అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా బ్యాటర్ రిషి ధావన్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఈ ఆల్రౌండర్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హాక్ ఫరూకీ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా అతనికి ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా అతనికి ఈ సీజన్ లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. శామ్ కరణ్ అన్న టామ్ కరణ్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటిదాకా అతనికి ఈ సీజన్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. టీమిండియా ఆల్రౌండర్ జయంత్ యాదవ్ ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పటిదాకా అతనికి అవకాశం రాలేదు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బౌన్సర్లు వేయడంలో దిట్ట నవదీప్ సైని ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే అతనికి ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.